73 మందికి 5 కోట్ల వరకు మీరు లోన్స్ ఇప్పించి వాళ్ళకి ఎంతో మీరు సాయం చేశారు. అప్పుడు వాళ్ళ ముఖాలు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళు మొదట్లో లోన్స్ ఇవ్వకముందు మనకి ప్రోగ్రామ్స్ జరుగుతుంటుంది కదా, వాళ్ళది ఎలిజిబిలిటీ బ్యాంక్స్ వాళ్ళు పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తుంటారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఆశతో వస్తారు చూడండి, వాళ్ళ మొహంలో కొందరు పిల్లలతో వస్తుంటారు. ఆ ఆశలో తెలిసిపోయిందండి వాళ్ళకి ఎంత అవసరం ఉందో. అండ్ జెన్యూనిటీ కనబడింది. ఆ జెన్యూన్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఒక ఏమంటారు, లైట్ అంటారు కదా, కనబడుతుంది చూడండి. అది నేను చెయ్యాలి, నేను లోపల ఒకటి దాంతో వస్తారు చూడండి. అది చూసినప్పుడు అనిపించింది ఇలాంటి ప్రోగ్రామ్స్ చెయ్యాలి, వాళ్ళ మొహంలో సంతోషం కనపడాలి, ఆ మొహంలో దాని లైట్ జ్యోతి అంటారు కదా, అది నేను చూడాలి, నేను ఇంకా సంతోషించాలని నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ ఆ 73 మంది కళ్ళల్లో మీరు జ్యోతిని చూసేశారు సార్ ఆల్రెడీ. అబ్సల్యూట్లీ చూశాను. ఇంకా మరి అట్లా చేసినప్పుడు ఎంతోమంది కూడా మరి ఇంకా మాకు సార్ ఇది చేయాలి, అది చేయాలి, మాకు హెల్ప్ చేయండి సార్ అని ఇంతవరకు అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? చాలామంది అంటుంటారండి, చాలామంది అడుగుతుంటారు. అబ్యూస్ కూడా అవుతుంటాయి. నార్మల్గా సాధారణంగా మన భారతదేశంలో స్పెషల్లీ హైదరాబాద్లో ఏదైనా సేవలు చేస్తున్నారంటే జెన్యూన్గా ఉంటారు, మరి ఇంజెన్యూన్ పీపుల్ కూడా ఉంటారు. ఏదో డబ్బు ఉన్నట్టుంది సార్ దగ్గర, కొద్దిగా జేబు ఖాళీ చేద్దామనే ప్రయత్నంలో ఉంటారు. మేము కూడా స్మార్ట్గా ఉండాలి. సేవాభావం ఒకటి, రైట్ పర్సన్కి సేవ చేయడం అనేది కూడా ముఖ్యం. సో నేనైతే నిర్ణయించుకున్నాను ఏంటంటే రైట్ పర్సన్కే సేవ చేయాలి. కాబట్టి నేను క్వశ్చన్స్ అడుగుతాను, వాళ్ళది జెన్యూనిటీ ఏదో కనుక్కుంటాను, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం, అప్పుడే సేవ చేస్తాం. లోన్స్ వచ్చేవరకు అది బ్యాంక్స్ బాధ్యత, కోఆర్డినేట్ చేసే అంత బాధ్యత మాది, అన్ని వెరిఫికేషన్ చేసే బాధ్యత మాది. ఫైనల్గా దాన్ని కన్సాలిడేట్ చేసి 500-1000 మంది నుంచి 100-200 మంది తీసుకొచ్చే బాధ్యత మాది. తర్వాత మేము బ్యాంక్స్తో కోఆర్డినేట్ చేసి మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రోగ్రాంలా ఏర్పాటు చేసి అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ అక్కడికి ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తాం. అంత బాధ్యత మాది. తర్వాత లోన్ ఇచ్చే బాధ్యత మాత్రం బ్యాంకుది. కానీ కొందరు లోన్స్ వరకు కూడా వెళ్ళరు, కొందరు నా దగ్గరికే వస్తారు, నా హెల్ప్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం నేను జెన్యూన్ పీపులా కాదా అనేది కొద్దిగా నా వంతు నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేపిస్తూ వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తూ ఉంటాను. బాటమ్ లైన్ ఏముందండి, నేను చేయగలిగితే చేస్తానండి, చేయలేకపోతే మాత్రం నేను ఓపెన్గా చెప్తాను. నేను ఏది కూడా ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేను. ఒకటే నమ్ముతాను ఏంటంటే నేను సేవ చేస్తూ ఆ సేవనే నాకు కీర్తి ఇస్తుందని నమ్ముతున్నాను. అంతవరకు అయితే ఐఎమ్ దేర్. చాలామంది కూడా మనం వింటూ ఉంటాం సార్, బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్స్ కోసం అలసిపోయి మరి వేరే ఎక్కువ వడ్డీకి వ్యాపారస్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. అది చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ ఇప్పుడు మరి స్వావలంబి భారత్ అభియాన్ ద్వారా అలాంటి సమస్య ఉండదంటారా? ఇంకా ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ లాగా మీకు ఉన్నది, ఇది ఒక మూవ్మెంట్ అండ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్లాట్ఫామ్కి మీరు అప్రోచ్ అయ్యారనుకోండి, అంత పని చేసి పెడుతున్నాం కదా మీకోసం, మీరు ఎక్కడ కూడా పరిగెత్తే అవసరం లేదు. అండ్ ఇది మా ప్రోగ్రామ్ కాదు కదండి, ఇది ఒక మూవ్మెంట్. కాబట్టి మూవ్మెంట్ ద్వారా మేము కనెక్ట్ చేస్తున్నాం. ఎవరికి కనెక్ట్ చేస్తున్నాం? ఎక్కడెక్కడ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ కనెక్ట్ చేస్తున్నాం. మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఉన్నాయి అని తెలియడానికి కూడా కావాలి కదండి ప్లాట్ఫామ్, ఉన్నాయని తెలియడానికి ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి స్వావలంబి భారత్ అభియాన్ ప్లాట్ఫామ్ నుంచి మీకు అందజేస్తున్నాం. కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చండి. ఇది ఓన్లీ లోన్స్ స్కీమ్స్ ద్వారానే కాదు, అసలు మనకి భారతదేశంలో ఎలాంటి బిజినెసెస్ మేము చేయొచ్చు, ఇలాంటి బిజినెస్లో మనకి ఫ్యూచర్ ఉందా, మరి ఇలాంటి బిజినెస్ చేస్తే మనకి డబ్బు వస్తుందా, ఎంత డబ్బు ఉంది ఇలా, ఎంత పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ వస్తుంది, అలాంటిది కూడా మేము మీకు ఎక్కడెక్కడ మాకు కేపబిలిటీ ఉందో, మాకు ఎక్స్పర్టీస్ ఉందో అక్కడ మీకు చెప్తుంటాం. సాధారణంగా ఏమవుతుందంటే మైక్రో అండ్ స్మాల్ బిజినెసెస్కి, స్పెషల్లీ మైక్రోకి పక్కన వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటుంటారు. అది పక్కన వాళ్ళు ఎవరు చెప్తున్నారో నాకు తెలీదు. నార్మల్గా నేనేమంటానంటే పక్కన వాళ్ళ మాటనే వినొద్దని నేను అంటున్నాను. పక్కన వాళ్ళ మాట వింటే మనం పెద్ద బాగుపడతామని అయితే నమ్మకం నాకు లేదు. ఎప్పుడైనా కానీ ఎక్స్పర్ట్స్ ఎవరో ఆ ఫీల్డ్లో తెలుసుకోవడం కరెక్ట్.
ఆ దారి కూడా లేదు కదా. ఎక్స్పర్ట్స్ కనుక్కోవాలని ఆలోచన లేదు, ఎక్స్పర్ట్స్ ఎక్కడ ఉంటారనో తెలియదు కదా. ఎక్కడికి వెళ్తారండి? ఇప్పుడు కొందరు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళకి పక్క ఇంటి వాళ్ళే తెలియడమే గొప్ప. అలాంటి వాళ్ళు ఇంకొక 10 అడుగులు వేసి పక్కన ఎవరున్నారు, పెద్ద మనిషి ఎవరున్నారు, ఎక్కడ పోతే బాగుంటుంది, ఎవరితో మాట్లాడితే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ప్రజలకి అందజేస్తున్నాము. తెలియడానికి ఇక్కడ ఉన్నాము, మీరు రండి, మీకు హెల్ప్ చేస్తాము.